ఎగ్జిట్ పోల్ గురించి సంబంధించి ఒకసారి చూద్దాం సార్. బీజేపీ సార్ ఒక్కసారి పీపుల్స్ పల్స్కి సంబంధించి చూసుకుంటే బీజేపీకి 51 నుంచి 60, ఆప్కి చూసుకుంటే 10 నుంచి 19 అట్లా కనిపిస్తుంది. ఏబీపీకి మ్యాట్రిక్స్ సంబంధించి చూస్తే బీజేపీకి 35 నుంచి 40, ఆప్కి చూసుకుంటే 42, 37 వస్తుంది. చాణక్య స్ట్రాటజీ చూసుకుంటే బీజేపీకి 39, 44, ఆప్కి చూసుకుంటే 25, 28కి సంబంధించి. రిపబ్లిక్ చూసుకుంటే ఆప్కి 21 నుంచి 31, బీజేపీకి 39 నుంచి 49. సిఎన్ఎన్ న్యూస్కి సంబంధించి చూసుకుంటే 10కి సంబంధించి చూస్తే ఆప్కు 10, 30 అనిపిస్తుంది. బీజేపీకి సంబంధిస్తే 40కి సంబంధించి చూస్తుంది. అట్లాగే ఢిల్లీ టౌన్స్ నౌరు చూసుకుంటే బీజేపీకి 39 నుంచి 45, ఆప్కు చూసుకుంటే 22 నుంచి 31. పీపుల్స్ ఇన్ సైడ్స్కి సంబంధించి చూస్తే బీజేపీకి 40 నుంచి 44, ఆప్కు చూసుకుంటే 25 నుంచి 29. వెంకటరెడ్డి గారు ఒకసారి మీరు చెప్పాను కదా ఈ సర్వేకి సంబంధించిన ఏదైతే ఉందో ఎగ్జిట్ పోల్కి సంబంధించింది ఉందో ఇది ఇప్పుడున్న పరిస్థితి. దీన్ని ఈ సర్వేలను మనం నమ్మొచ్చా? బీజేపీ పార్టీ నాయకులుగా మీరు నమ్ముతున్నారని చెప్పొచ్చా? అందరికీ నమస్కారం. ఎందుకు నమ్మకూడదండి? నమ్మొచ్చు, డెఫినెట్గా నమ్మాలి. గతంలో మనం అంటే తెలంగాణలో చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ అని చెప్పడం జరిగింది. కానీ తీరా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అదే డెఫినెట్గా మనకు కొంత ఉంటుంది వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా సర్వేలు చేస్తారు కాబట్టి. ఇప్పుడు దాదాపుగా అన్ని సంస్థలు కూడా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో గెలుస్తుందని చెప్తా ఉన్నారు. ఇప్పుడే కాదు, దీనికంటే ముందు కూడా నేను విన్నాను. యాక్చువల్ 20-30 డేస్ కంటే ముందు కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఢిల్లీ ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ కేజ్రీవాల్ ఏ విధంగా వచ్చాడు బేసిక్గా చెప్పాలంటే, అన్నా హజారే గారు ఏదైతే ఢిల్లీ లోక్పాల్ బిల్లు పెట్టినప్పుడు దాని మీద ఉద్యమం చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో లోక్పాల్ బిల్లు రావాలి, తద్వారా ప్రజా ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి ఆయన ముసుగులో వచ్చిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. ఆయన ఐఆర్ఎస్కి రాజీనామా చేసి ఇక ఈ విధంగా వచ్చి మరి అదే ఉద్యమంలో మద్యపాన నిషేధానికి కూడా మరి వాళ్ళేగా ఉద్యమం చేసిన వాళ్ళు. అన్నా హజారే గారు ఒక మాట చెప్పారు కూడా, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి దాంట్లో విరుక్కోవద్దు, దీంట్లో రాకూడదు అని చెప్పినా కూడా ఆయన పార్టీ పెట్టి ఢిల్లీ ప్రజల్ని 10 సంవత్సరాలుగా మోసం చేస్తూ ఉన్నాడు. డెఫినెట్గా మోసం చేస్తున్నాడు. ఆయన చెప్పిన 10 గ్యారంటీల్లో 1-2 గ్యారంటీలు ఏమన్నా సక్సెస్ అవ్వచ్చేమో, విద్య కానీ మిగతా గ్యారంటీలు అన్ని కూడా తుంగలో దొక్కిండు, దాన్ని అమలు చేయలేని పరిస్థితి మరి కేజ్రీవాల్. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి ఢిల్లీలో. ఎందుకంటే రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ, ఆయన చెప్పిన యమునా నది గురించి కూడా, యమునా నది ఏదైతే హర్యానా నుంచి వస్తా ఉందో దాంట్లో కూడా విషం కలుపుతున్నారని దుర్మార్గమైన ప్రచారం ఏదైతే చేసిండో అది ఆయనకి బూమరాంగే డెఫినెట్ గా. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేను కూడా తాగుతున్నా, మీరు కూడా తాగుతున్నారు కదా, మరి ఎక్కడ విషయం కలుపుతున్నారో చెప్పు అని చెప్తే దానికి సమాధానం చెప్పలేని స్థితిలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు. కాబట్టి మరి ఢిల్లీ ప్రజలందరూ కూడా, ఢిల్లీ ప్రజలే కాదు భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు. ఎందుకంటే అది మన రాజధాని, మన హస్తినాపురం, అక్కడ గెలవాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. అక్కడ ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో మరి రకరకాల ఆలోచనలతోటి ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా కేజ్రీవాల్ మళ్ళా 3వ సారి వస్తే డెఫినెట్ గా ఢిల్లీ మొత్తం కూడా సర్వనాశం చేస్తారు. ఆ రోడ్ల ఇప్పుడు మనం మెయిన్ రోడ్ల వరకే చూస్తాం, ఆ పెద్ద రోడ్లు, ఆ పార్లమెంటు వైపు వెళ్ళి కొన్ని రోడ్ల వైపు చూస్తాం. లోపల ఇంటీరియర్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కాలనీస్ మొత్తం కూడా దుర్మార్గమైన పాలనే. డబ్బు లేక, ఆర్థిక స్థితి లేక, కంపెనీలు లేక వాళ్ళు మొత్తం కూడా పట్టించుకోని పరిస్థితి. ఆ రూట్లు ఎట్లా ఉన్నాయో అదే విధంగా డ్రింకింగ్ వాటర్, పైపుడ్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పి రకరకాలుగా 10 గ్యారెంటీలు ఇచ్చాడు కదా, ఇవన్నీ కూడా చెయ్యలేని పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెంకటరెడ్డి గారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సెంట్రల్లో గవర్నమెంట్ మీ ప్రభుత్వమే ఉంది, ఢిల్లీ పరిపాలన కూడా అక్కడికెళ్ళే జరుగుతుంది. మరి నిధులకు సంబంధించింది ఢిల్లీకి సంబంధించిన దాంట్లో పరిపాలనకు సంబంధించి జరిగినప్పుడు ఎందుకు చక్కబెట్టలేకపోతుంది కేంద్రంలో ఉన్న ప్రభుత్వము? సరే, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రభుత్వం వైఫల్యం చెందింది, కేంద్రంలో ఉన్న మీరు నిధులు ఇచ్చి ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? మీ ఎంపీలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో
తెలంగాణ రాష్ట్రంలో మొన్న గెలిచాం కదా, 7 ఎంపీలు గెలిచాము. తెలంగాణ ఢిల్లీ ప్రజలందరూ కూడా మరి మూకుమ్మడిగా కలిసి మొత్తం టోటల్ గా భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలనుకున్నారు. 7 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు. మొత్తం కాంగ్రెస్ పార్టీని కానీ యాప్ పార్టీని 0 చేసి పడేశారు. సో ఎందుకంటే అదే ఒరవడి, అదే కంటిన్యూషన్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కనబడతా ఉంది. ఎందుకంటే దాని మీద వ్యతిరేకత క్లియర్ గా వచ్చింది. వచ్చిన ఫండ్స్ ఉన్నా కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి, ఫండ్స్ క్రియేట్ చేయలేని పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీది. కాబట్టి ఈయన ఉంటే రేపొద్దున ఢిల్లీని సర్వనాశనం చేస్తాడు. ఇప్పటికే వచ్చేసింది. ఆయన ఇచ్చిన గ్యారంటీలు చూస్తే జగ్మాగతి ఢిల్లీ అని, లేకపోతే పొల్యూషన్ ఫ్రీ ఢిల్లీ అని, క్లీన్ ఢిల్లీ, బ్రైట్ ఢిల్లీ అని, పైప్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పేసి, ఇండియన్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ అని, సేఫ్ ఢిల్లీ ఫర్ ఉమెన్ అని చెప్పేసి, తర్వాత బేసిక్ అమ్యూనిటీస్ ఫర్ అనాథరైజ్ కాలనీస్ అని. ఈ కాలనీస్ లో ఎక్కడ కూడా డెవలప్మెంట్ కనపడతలేదు. రాములు గారు మీరు ఒకసారి పోయి చూడండి. సర్వే సంస్థలు నాకు కూడా చెప్పినారు, నాకు కూడా టచ్ లో ఉన్నారు. అక్కడ పోయి చూస్తే రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉంది. ఇదే తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మంచి అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ని పెట్టి ఫండింగ్ చేసింది, ఖర్చు పెట్టింది భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఢిల్లీని చేద్దామంటే వాళ్ళు ఈ లిక్కర్ కుంభకోణంలో చూడండి ఏ విధంగా ఆయనకి లిక్కర్ అవసరమా, లిక్కరు కుంభకోణంలో కూరుకుపోవడం అవసరం. ఆయనకి 32 కోట్లు ఖర్చు పెట్టి మరి శీష్ మహల్ ని కట్టడం ఆయనకు అవసరమా? ఎక్కడి నుంచి వచ్చింది డబ్బంతా కూడా? ఇదంతా కూడా ప్రజల ఆస్తులు కాదా? ఇలాంటి కుంభకోణాలు కూరుకొని మరి సంపాదిస్తున్నాడు కాబట్టే, ఈ డబ్బంతా సంపాదిస్తున్నాడు కాబట్టే డెఫినెట్ గా ఇదంతా కూడా ఢిల్లీ ప్రజలందరూ కూడా గమనించి భారతీయ జనతా పార్టీకి ఓటేద్దాం. రేపొద్దున డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే రేపు మరి ఢిల్లీ బాగుపడుతుందనే ఒక ఆలోచనతోటి ఈరోజు అన్ని సర్వే సంస్థలు కూడా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తా ఉన్నాయి. డెఫినెట్ గా రేపు 8వ తారీఖు రోజు ఆ రిజల్ట్స్ అంతా కూడా కనిపడే అవకాశం ఉంది. ఒక్క నిమిషం మస్తాన్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు టీడీపీ నుంచి విజయభాస్కర్ గారు మాట్లాడడం జరిగింది, అట్లాగే బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది.